హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. అలాగే వెళ్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీరు నాతో డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నా వాట్సాప్ ఐడి ఇవ్వడం జరిగింది. అక్కడి నుంచి నాకు డైరెక్ట్గా మెసేజ్ చేయొచ్చు, కనెక్ట్ అవ్వచ్చు. అలాగే నా టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అవ్వండి, ఇన్స్టాగ్రామ్ పేజీని కూడా ఫాలో అవ్వండి, అండ్ ఫేస్బుక్ పేజీని కూడా ఫాలో అయ్యి నన్ను ఎంతో సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నోటిఫికేషన్ వచ్చేసరికి వెల్స్ ఫార్గో కంపెనీ నుంచి ఒక వేకెన్సీ వచ్చింది. అసోసియేట్ ఆపరేషన్స్ ప్రాసెసర్గా మీరైతే వర్క్ చేయాల్సి ఉంటుందన్నమాట. అలాగే హైదరాబాద్, తెలంగాణలో ఉంటుంది ఈ యొక్క కంపెనీ అనేది. 6 రోజుల కిందట ఈ యొక్క వేకెన్సీ అనేది తీయడం జరిగింది. సో 100 మంది పైగా వ్యక్తులు దరఖాస్తు చేసుకోవడం అనేది జరిగిందనమాట. సో ఆన్ సైట్ ఫుల్ టైమ్గా ఇక్కడైతే వర్క్ చేయాల్సి ఉంటుందన్నమాట. అలాగే మీకు ఇక్కడ ఆ ఉద్యోగం గురించి చూసుకుంటే ఈ పాత్ర గురించి వెల్స్ ఫార్గో ఈ పాత్రలో అసోసియేట్ ఆపరేషన్స్ ప్రాసెసర్ని కోరుతున్నారు అనేసి చెప్పడం జరుగుతుంది. మీరు ఏం చేస్తారంటే తక్కువ నుండి మధ్యస్థంగా సంక్లిష్టమైన ప్రక్రియలు లేదా ఫంక్షన్ల కోసం వివిధ రకాల కార్యాచరణ పనులను నిర్వహిస్తారనమాట. పనిని స్వీకరించడం నుండి తీర్మానం మరియు మూసివేత వరకు కూడా మొత్తం ప్రక్రియను జవాబుదారీతనం తీసుకుంటుంది అనేసి చెప్పడం జరుగుతుంది. విధులకు మరియు వివిధ కార్యాచరణ ప్రాంతాలు మరియు వినియోగదారుల మధ్య సమాచార సమన్వయం అవసరం అనేది చాలా అవసరం. బహుళ ఆన్లైన్ సిస్టమ్లను ఉపయోగిస్తుంది అని చెప్తున్నారు. అలాగే విధులు కలిగి ఉండవచ్చు. ఇన్కమింగ్ పనిని స్వీకరించడము మరియు సమీక్షించడము, అవసరమైన విధంగా తగిన వనరులను సంప్రదించడం అనేది కూడా మీరు చేయాల్సి ఉంటుంది. లావాదేవీలను నమోదు చేయగలిగే విధంగా ఉండాలి. అలాగే రిట్స్ అప్లికేషన్స్, అలాగే ఖచ్చితత్వం ధృవీకరించడము, బహుళ వనరులను మరియు రికార్డులను ఉపయోగించి క్లిష్టమైన కస్టమర్ క్లయింట్ అభ్యర్థులను పరిష్కరించడం అనేది కూడా మీకు చాలా అవసరం అన్నమాట. ప్రత్యేక మరియు లేదా సంక్లిష్ట పత్రాలను సిద్ధం చేయడము, అలాగే సవరించడము, అలాగే పంపిణీ చేయడము మరియు లేదా సరిచేయడం అనేది చాలా అవసరం. ఏర్పాటు చేసిన విధానాలను అనుసరించి సాధారణ పర్యవేక్షణలో పనిచేస్తుంది అనేసి చెప్పడం జరుగుతుంది. మార్గదర్శకాల్లో కొంత తీర్పునైతే అమలు చేస్తుంది అనేసి కూడా చెప్పడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ వన్ చూసుకుంటే అవసరమైన అర్హతలు 6 నెలలు అనేది ఆపరేషనల్ సపోర్ట్లో మీకైతే అనుభవం అనేది చాలా అవసరం. కింది వాటిలో ఒకటి లేదా వాటి కలయిక ద్వారా తస్మానం ప్రదర్శించబడుతుంది అనేసి చెప్పడం జరుగుతుంది. పని అనుభవం, శిక్షణ, సైనిక అనుభవం కూడా, అలాగే విద్య కూడా మీకు ఉపయోగపడుతుంది అన్నమాట ఇక్కడ. అలాగే కావలసిన అర్హతలు వచ్చేసరికి వ్యాపారం, వాణిజ్యం లేదా ఏదైనా ఇతర విభాగాల్లో విశ్వవిద్యాలయ డిగ్రీ, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసుల్లో 0 నుంచి 1 సంవత్సరం వరకు కూడా అనుభవం అనేది చాలా అవసరం. ఆల్ఫా న్యూమెరిక్ డేటా ఎంట్రీ అనుభవం అనేది చాలా అవసరం. సో 98% ఖచ్చితత్వంతో అద్భుతమైన టైపింగ్ నైపుణ్యాలు అనేవి మీకు ఉండాలి. అలాగే వివరాలకు దృష్టితో బలమైన విశ్లేషణాత్మక నైపుణ్యాలు అనేవి చాలా అవసరం. రాత మరియు మాట్లాడే భాష కమ్యూనికేషన్, బలమైన కమ్యూనికేషన్ నైపుణ్యాలు అనేవి చాలా అవసరం. యుఎస్ ఆపరేషన్లో వేళల్లో అంటే ఇండియా నైట్ షిఫ్ట్లో పనిచేయడానికి అనువైనది అనేసి చెప్పడం జరుగుతుంది. ఉద్యోగ అంచనాలు వచ్చేసరికి మీరు నాణ్యత ఆధారిత సమావేశ గడువులను, వివరాలకు ఉన్నత స్థాయి శ్రద్ధను ప్రదర్శిస్తుంది. నాణ్యతలో లేదా బ్యాక్ ఆఫీస్ ప్రాసెసింగ్ అనుభవంతో లేదా దానికి సమానమైన పని పరిజ్ఞానం అవసరం. కాలేజీ గ్రాడ్యుయేట్, ప్రాథమిక వాణిజ్యం, అలాగే వివరాలు మరియు ఖచ్చితత్వంపై అధిక శ్రద్ధతో బలమైన విశ్లేషణాత్మక నైపుణ్యాలు, అలాగే మంచి మౌఖిక, రాతపూర్వక మరియు వ్యక్తుల మధ్య కమ్యూనికేషన్ నైపుణ్యాలు అనేవి చాలా అవసరం. అలాగే ప్రాథమిక మైక్రోసాఫ్ట్ ఆఫీస్ నైపుణ్యాలు అనేవి అవసరం, అంటే ఎంఎస్ ఆఫీస్ అనమాట. బహుళ కంప్యూటర్ సిస్టంలో అప్లికేషన్స్ నావిగేట్ చేయగలిగే సామర్థ్యం మరియు సమాచారాన్ని కనుగొనడానికి సాధనాలను ఉపయోగించడం అనేది చాలా అవసరం. అలాగే టైపింగ్ అంటే ఆల్ఫాబెట్ టైపింగ్ అనేది రావాలి. సో 10కి న్యూమరల్కి ఎంటర్ చేయడం అనేది కూడా రావాలి. డేటా ఎంట్రీ అనుభవం అనమాట. కనిష్ట టైపింగ్ వేగం అనేది చాలా అవసరం. 30 నుంచి 35 వర్డ్స్ పర్ మినిట్ రావాలన్నమాట మీ యొక్క టైపింగ్.
బలమైన సంస్థాగత బహుళ పని మరియు ప్రాధాన్యత నైపుణ్యాలు అనేవి అవసరం అన్నమాట. సాలిడ్ సమస్య పరిష్కార నైపుణ్యాలు అలాగే బహుళ ప్రాధాన్యతలను సమతుల్యం చేసుకుంటూ వేగవంతమైన అధిక డిమాండ్ వాతావరణంలో అమలు చేయగలిగే సామర్థ్యం అనేది చాలా అవసరం. సో ఇదనమాట జాబ్ పోస్టింగ్ మొత్తం డీటెయిల్స్. మీరు ఏదైనా తెలుసుకోవాలనుకుంటే ఈ యొక్క నోటిఫికేషన్ని ఓపెన్ చేసి ఇంకా క్లియర్గా తెలుసుకోవచ్చు. అలాగే ఇప్పుడు ఎలా అప్లై చేయాలంటే ఈ యొక్క లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? సో ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకుందాం. ఎండ్ వరకు చూడండి. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకుందాం. డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింక్ మీరు ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఈజీ అప్లై పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ పేజీలో అప్లై టు అని ఉంది కదా, అక్కడ దాని పక్కన కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. ఏ కంపెనీకి అయితే అప్లై చేస్తున్నారో ఆ యొక్క కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. దాని తర్వాత మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడితో లింక్డ్ఇన్లో లాగిన్ అయ్యి ఉండాలి. అలా అయి ఉంటే మీకు ఈమెయిల్ ఐడి కూడా కనబడుతుంది. ఫోన్ కంట్రీ కోడ్ అనేది కూడా కనబడుతుంది. అక్కడ మీ యొక్క ఫోన్ కంట్రీ కోడ్ని మీరు ఎంటర్ చేయాలి. మనది ఇండియా కాబట్టి +91 అని ఉంటుంది. మొబైల్ ఫోన్ నెంబర్ ఉంది కదా, అక్కడ కూడా మీ యొక్క పర్మనెంట్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. తర్వాత మీరు నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ పేజీకి తీసుకువెళ్తుంది. ఇక్కడ మీరు మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్లో కానీ పీడిఎఫ్లో కానీ రెజ్యూమ్ని అప్లోడ్ చేయాలి. మినిమం రెజ్యూమ్ అనేది 2 MBలో ఉండాలి. అప్లోడ్ చేశాక నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. మనల్ని జాబ్కి కావలసిన కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అవి ఏమిటంటే ఇప్పుడు చూడండి, మీరు హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతుంది. ఎక్స్పీరియన్స్ లేకపోతే నో ఎక్స్పీరియన్స్ అనేది మీరు మెన్షన్ చేయాలి. ఎస్ ఆర్ నో అనేది. అది కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అని అప్లికేషన్లో మెన్షన్ చేస్తే అప్పుడు మీరు నో ఎక్స్పీరియన్స్ అని టైప్ చేయాలి. ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కంపెనీ నేము, ఏ కేటగిరీలో వర్క్ చేశారు, కేటగిరీ నేము అనేది ఇవ్వాలి. కంపెనీలో ఎప్పుడైతే జాయిన్ అయ్యారో స్టార్ట్ డేట్ అనేది ఇవ్వాలి. మీరు ఎప్పుడు మానివేశారో అంటే ఆ కంపెనీ నుంచి మీరు ఎప్పుడు లీవ్ అయ్యారో ఎండ్ డేట్ కూడా మీరు ఇవ్వాలి. CTC టోటల్ ప్యాకేజ్ ఆఫ్ ఇయర్ అంటే మీకు పర్ ఇయర్కి ఎంత ప్యాకేజ్ వచ్చిందనేది కూడా మీరు మెన్షన్ చేయాలి. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కంపెనీ నేము, స్టార్టింగ్ డేటు, ఎండ్ డేటు, CTC ఇవేమీ ఇవ్వక్కర్లేదన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే వాట్ ఈజ్ యువర్ లెవెల్ ఆఫ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ అంటే మీకు ఇంగ్లీష్లో ఎంత ప్రావీణ్యం ఉందో వీళ్ళైతే అడగడం జరుగుతుంది. ఎక్సలెంట్ అయితే ఎక్సలెంట్, గుడ్ అయితే గుడ్, యావరేజ్ అయితే యావరేజ్, బిలో యావరేజ్ అయితే బిలో యావరేజ్, ఇలా ఇచ్చిన పాయింట్స్లో ఏవో ఒక ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకొని మీరైతే అక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ మచ్ శాలరీ ఎక్స్పెక్టేషన్స్, ఈ కంపెనీ నుంచి మీకు ఎంత శాలరీ కావాలనేది అడగడం జరుగుతుంది. అది కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ డిడ్ యూ సీ దిస్ జాబ్ అంటే మీరు ఈ జాబ్ని ఎక్కడి నుంచి చూసారో అని అడగడం జరిగింది. సో మీరు యూట్యూబ్ అయితే యూట్యూబ్, ఫేస్బుక్ అయితే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అయితే ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్ అయితే లింక్డ్ఇన్, నౌకరీ అయితే నౌకరీ. సో ఈ 4 అంటే ఈ 5 రకాలలో మీరు ఎక్కడి నుంచి అయితే ఈ యొక్క జాబ్ పోస్టింగ్ని చూసారో సో అది మీరు మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు బ్రీఫ్ యువర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అని ఉంటుంది. అక్కడ మీరు ఒక 5 or 10 లైన్స్ మీకోసం మీరు రాస్తే సరిపోతుందన్నమాట. ఫైనల్గా మీరు సబ్మిట్ యువర్ అప్లికేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది కంపెనీ వాళ్ళకి చేరుతుంది. మీ రెజ్యూమ్ని చూసి అలాగే మీ స్కిల్స్ని చూసి మీ డీటెయిల్స్ అన్నీ చూసి డైరెక్ట్గా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. లేదా మీరు ఇచ్చిన ఈమెయిల్కి ఇంటర్వ్యూ మెయిల్ పంపడం జరుగుతుందన్నమాట. అలాగే మీరు ఎప్పటికప్పుడు మీ యొక్క ఈమెయిల్ని చెక్ చేసుకోవాలి. సో ఇదన్నమాట మొత్తం అప్లై చేయవలసిన ప్రాసెస్. నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ చూస్తారు కదా, ఇంకెందుకు ఆలస్యం, వెంటనే అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.